ఇప్పుడు అందరూ కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్ కూర్చుందాం అనుకుంటారు. సో ఈ ఏసీ రూమ్ లో తిరుగుదాం అనుకుంటారు. కానీ ఎవరు కూడా డ్రైవర్ అవుతామని చెప్పి అనుకోవట్లేదు, ఎవరు కండక్టర్ అవుతామని చెప్పి అనుకోవట్లేదు, ఎవరు మెకానిక్ అవుతామని చెప్పి అనుకోవట్లేదు. మీరు చేశారు, అది మీ మంచితనం అంతే. ఒక యాప్ రెడీ చేసుకోండి, లేదంటే ఒక క్యూఆర్ కోడ్ రెడీ చేసుకోండి. మీకు కావాల్సిన సరుకుల గురించి మేము మా వంతు సహాయం చేస్తాం. నెల 2 నెలలు 3 నెలలు అయినా తప్పలేదు, మీరు సమ్మె చేయండి. మీరు ఖచ్చితంగా గవర్నమెంట్ లో జాయిన్ అవ్వాల్సిందే. వీళ్ళు ఎంత మంచి వాళ్ళంటే సమ్మె చేస్తూ కూడా ఎలక్ట్రిక్ వెహికల్ ఇంకా వదిలేశారు. వాళ్ళు కష్టపడకూడదు, కష్టాలు ఎలాగో మేము పడుతున్నాము. ఒకప్పుడు చార్మినార్ అనే బ్యాంకు మనం విన్నాం పేరు, ఆ ఎండి అనేవాడు ఆత్మహత్య చేసుకున్నాడు. అదే పద్ధతి ఇప్పుడు ఆర్టీసీ రాబోతుంది. సర్వీస్ అయిపోయింది అనుకోండి, ఆ ఎండి అయితే ఆత్మహత్య చేసుకోవాలి, లేదా రిజైన్ చేసేసి వేరే దేశం పారిపోవాలి. తనకు తెలుసు క్లియర్ గా, ఉన్న బస్సులు కూడా కాపాడుకోలేను, జీతాల సంగతి వేరు, రేపొద్దు నేను కొత్త బస్సు కొనుక్కోలేను, పరిస్థితి అనేది క్లియర్ అర్థమైపోతుంది. ఒకప్పుడు చార్మినార్ అనే బ్యాంకు మనం విన్నాం పేరు, ఆ ఎండి అనేవాడు ఆత్మహత్య చేసుకున్నాడు. అదే పద్ధతి ఇప్పుడు ఆర్టీసీ రాబోతుంది. ఈ 5 ఏళ్ల సర్వీస్ అయిపోయింది అనుకోండి, ఆ ఎండి అయితే ఆత్మహత్య చేసుకోవాలి, లేదా రిజైన్ చేసేసి వేరే దేశం పారిపోవాలి. తనకు తెలుసు క్లియర్ గా, ఉన్న బస్సులు కూడా కాపాడుకోలేను, జీతాల సంగతి వేరు, రేపొద్దు నేను కొత్త బస్సు కొనుక్కోలేను, పరిస్థితి అనేది క్లియర్ అర్థమైపోతుంది. మహాలక్ష్మి పథకానికి ఏవైతే టికెట్లు ఇస్తున్నారో రోజు చాలా టికెట్లు పోతుంది. సేల్స్ పరంగా అయితే రికార్డు ఇది. దేశంలో కర్ణాటక, తెలంగాణనే టాప్ లో ఉన్నాయి ఆర్టీసీ. కానీ ఫండ్స్ ఎక్కడ ఉన్నాయి వాళ్ళకు? పేమెంట్స్ అనేది ఎవరు ఇచ్చేవాళ్ళు లేరు. ఇప్పుడేమో మళ్ళీ సమ్మె స్టార్ట్ చేస్తారు. సో దాని గురించి ఏమంటారు? ఆర్టీసీ నష్టం ఉందని చెప్పేసి తెలంగాణ ఏర్పడక ముందు నుంచి తెలుస్తుంది. అది అందరూ తెలిసిన విషయమే. కాకపోతే అప్పుడైనా కానీ ఇప్పుడైనా కానీ రాజకీయ నాయకులు వాళ్ళ స్వలాభం కోసం చెప్పేసి ఆర్టీసీని ముంచుతున్నారు. క్లియర్ గా నేను చెప్పదలుచుకుంది ఒకటే, ఆర్టీసీలో అత్యంత కష్టం చేసే వాళ్ళు ఉన్నారండి. నేను కానీ నాలాంటి ప్రజలు ఎవరైనా కానీ క్లియర్ గా చూసారు వాళ్ళు ఎలా పనిచేస్తారని చెప్పి. ఒక బస్ అనేది మధ్య దారిలో ఆగిపోతే ఆ డ్రైవర్ కండక్టర్ ఫ్రాంక్ రిక్వెస్ట్ చేస్తారు, అమ్మ మీరు బాధపడకండి, మేము బస్సుని ముందు తీసుకెళ్తాం, ఆల్రెడీ మెకానిక్ బయలుదేరండు వస్తున్నాడు, రిపేర్ చేపిస్తాం, తీసుకెళ్తాం అని చెప్పి. ఆ మెకానిక్ వచ్చిన తర్వాత కూడా కింద పడుకొని డీజిల్ అనేది వాళ్ళ మీద పడుతున్నా కూడా ఏదో ఒక రకంగా రెడీ చేయన తీసుకెళ్దాం, కనీసం డిపో దగ్గర దించుతాం వాళ్ళని, అక్కడి నుంచి వాళ్ళు ఏ రకంగానే వెళ్తారు అని చెప్పి అంత సేవా దృక్పథం ఉన్న వాళ్ళు ఆర్టీసీ వారు. అంత సేవా దృక్పథం ఉన్న వాళ్ళు కూడా ఇప్పటి వరకు కూడా ఇంకా గవర్నమెంట్ వాళ్ళు విలీనం కాలేదు. అది చాలా శోచనీయం అన్నట్టు. ఆల్రెడీ కేసీఆర్ సార్ ఉన్నప్పుడే విలీనం చేసిరు అన్నారు కదా, ఇంతవరకు కాలేదా? అసలు కాలేదు, ఆయన చేయలేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అసలు పట్టించుకోవట్లేదు దాని గురించి పట్టించుకోకపోవడం. ఇప్పుడు మహాలక్ష్మి అని చెప్పి ఫ్రీ బీస్ పెట్టింది, దాని వల్ల వాళ్ళకు అనేది నష్టం చాలా జరుగుతున్నట్టు. వాళ్ళ శాలరీస్ అనేవి వెళ్ళట్లేదు. అది లోపాయకరంగా అందరికీ తెలుసు ఆ విషయం, కానీ బయట వాళ్ళు చెప్పలేకపోతున్నారు. పొరపాటు మేము చెప్తే మళ్ళీ ఇంకేమైనా యాక్షన్ తీసుకుంటారేమో, ఇంకేమైనా చేస్తారేమో. ఇప్పుడు లాస్ట్ ప్రభుత్వం ఏమని చెప్పిందంటే మేము చేస్తాం అనుకుంటూ మాట దాటించుకుంటూ వచ్చింది. ఈ ప్రభుత్వం కూడా ఏమన్నదంటే సరే వాళ్ళు చేయలేకపోయారు, మేము దీని మీద ఏదో ఒక చర్య తీసుకుంటాం, ఒక కమిటీని పెడతాం అని చెప్పి ఓ మారేది అన్నారు. కానీ ఇప్పుడు కమిటీని కూడా పెట్టలేదు వాళ్ళు. ఫ్రీ బీస్ అనేది ఇవాళ జరగడం వల్ల ఏమవుతుందంటే రేపు పొద్దున్న శాలరీస్ అనేది మొత్తం పోను, కనీసం ఉన్న బస్సును కూడా కాపాడుకోలేని పరిస్థితికి వెళ్ళిపోతారు వాళ్ళు. ఒక హామీ ఇచ్చేటప్పుడు మనకు ఎంత బడ్జెట్ అవుతుంది, దీనికి వేరే సోర్సెస్ ఏముంటాయి, మళ్ళీ ఆర్టీసీ గురించి ఆలోచించలేదా? అసలు ఇవన్నీ అంటే మనం ఓన్లీ నెక్కితే చాలా జనాలు ఎట్లా పోనీ అనేటట్టు అట్లా వాదన కాదు. కరెక్ట్, చాలా కరెక్ట్ ప్రశ్న అడిగినండి. ఇదే ప్రవృత్తితో రాజకీయ నాయకులు వచ్చారు. ఆ సంస్థ అనేది ఎటన్నా పోనివ్వండి, ఆ ఎండి అనేవాడు ఎటన్నా పోనివ్వండి. ఆల్రెడీ కర్ణాటకలో దుమారం లేచిపోయింది దీని మీద. దానికి వాళ్ళు కర్ణాటక వాళ్ళు తుడుపు చర్యలు అని చెప్పి కొన్ని మొదలు పెట్టారు. అటువంటి మనకి ఇక్కడ తెలంగాణ అసలే లేవు అన్నట్టు. కనీసం అవన్నీ చేస్తే మేబీ ఇక్కడున్న వర్కర్స్ అయినా అని కాస్త ధైర్యంగా పనిచేస్తారు. అంటే మా ఉద్యోగాలు పోకుండా ఉంటాయి, మాకు జీతాలు అంటే వస్తాయి, మా సంస్థ అనేది ఇంకా నిలబడుతుంది అని చెప్పేసి వాళ్ళకి ఆశ అనేది ఉంటుంది. లేబర్ యాక్ట్ లో దాదాపుగా 3 years వరకే టైం ఉందని అన్నారు. తర్వాత రెగ్యులరైజ్ అవ్వాలని ఉంది. ఒక గవర్నమెంట్ అయ్యింది, గవర్నమెంట్ రూలే పాటించకపోతే ప్రైవేట్ సంస్థలు ఎలా పాటిస్తాయి? అదే కదా ఇప్పుడు చెప్తుంది. ఒక ఎండి అనేవాడు ఆసక్తుడు అన్నట్టు ఇక్కడ. ఎందుకు అసలు ఆ ఉద్యోగం ఎందుకు ఇవ్వాలా, వీళ్ళు ఎందుకు ప్రెజర్ పెట్టాలా? నేను చెప్పింది ఒకటే, నేను ఇంతకుముందు చార్మినార్ వ్యవహారం చెప్పాను కదా, సేమ్ అదే పద్ధతి ఇక్కడ జరుగుతుంది. రేపు పొద్దున ఎండి అనేవాడు మినిమం పారిపోవడం గ్యారెంటీ. ఎవరు నాని ఎంప్లాయీస్ పోయి ఎండి అడుగుతారు, ఎండి ఏం చేస్తాడు, నాకు వాళ్ళు అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు, నేను కనీసం మాట్లాడదామంటే కూడా నాకు ఛాన్స్ ఇవ్వట్లేదు, మాట్లాడడానికి ఛాన్స్ లేనప్పుడు నేను ఏమైనా అడుగుతా వాళ్ళని, ఏమని నా మొర పెట్టుకుంటా వాళ్ళకి, నా మొర వింటే కానీ నాకు ఫండ్స్ రావు అని చెప్పి మాట్లాడదు. ఇది అనేది ఎక్కడి నుంచో జరుగుతుంది. దీంతో నేను ఇంకో ఎగ్జాంపుల్ చెప్పాలనుకుంటున్నాను. మిదాని డిపోలో చూసుకుంటే మనకు ఒకప్పుడు చాలా ఎకరాల్లో ఆర్టీసీ సంస్థ ఉండేది. ఆ మిదాని డిపోలో ఇప్పుడు ఆర్టీసీకి సంబంధించి డిపో మాత్రమే మిగిలింది. ఆ స్థలాలు మొత్తం మాయమైపోయినాయి. ఎవరిపైన ఎవరు ఇచ్చారని చెప్పేసి అధికార పక్షంలో ఎవరెవరు ఉన్నారు వాళ్ళందరికీ క్లియర్ చేస్తుంది. ఈవెన్ ప్రస్తుతం ఉన్న ఎండి గారికి కూడా తెలుసు
కానీ ఆయన మాట్లాడడానికి ఆయన హక్కు లేదు. పొరపాటున ఆయన మాట్లాడితే ఆయన మీదకి మొత్తం వస్తుంది. అయితే కేసీఆర్ ప్రభుత్వంలో ఆర్టీసీ సమస్య వచ్చింది ఒకసారి, అయితే సజ్జనర్ సార్ని తీసుకొచ్చి పెట్టారు, మీకు ఐడియా ఉందా? అవును, సో అప్పుడు మళ్ళీ ఆగిపోయింది అది, మళ్ళీ ఇప్పుడు రేవంత్ సార్ ప్రభుత్వంలో వచ్చింది. ఆగిపోలేదండి, బలవంతంగా ఆపారు అని. మీరు మాట్లాడడానికి వీల్లేదు, మేము చూసుకుంటామని చెప్పి అన్నారు. మేము ఒక కమిటీని వేస్తామని చెప్పి అన్నారు. అంటే ఒకవేళ అంటే ఒక బలమైన అధికారిని తీసుకొచ్చి ఎండి అంటే అదే చేశారు. ఒక రకంగా బెదిరించారు అన్నట్టు. మేము ఏదైనా చేయడానికి సిద్ధం అన్నట్టుగా బెదిరించారు అంతే. దానివల్ల వాళ్ళు సర్దుమనేటట్టు ఉన్నారు. సరే, మమ్మల్ని కనీసం ప్రభుత్వ పరంగానే చేస్తే ప్రభుత్వం నుంచి ఫండ్స్ వస్తాయి, ఆ ఫండ్స్ లో మాపులన్నా తీరుతాయి, మా జీతాలన్నా వస్తాయి అన్నట్టుగా వాళ్ళు వెయిట్ చేసింది. ఇప్పుడు వచ్చిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా వచ్చినప్పుడు వాళ్ళు ఏమన్నా ఒక కమిటీ చేస్తామని చెప్పి అన్నారు. ఆ కమిటీ అనేది కూడా ఇంతవరకు రాలేదు. వాళ్ళ ఏడుపు కూడా దాని గురించి. మన రాష్ట్రంలో కష్టపడే సంస్థ ఏదైనా ఉందంటే అది ఆర్టీసీ సంస్థనేండి. ఎండాకాలం కానివ్వండి, వానాకాలం కానివ్వండి, చలికాలం కానివ్వండి, అది పొద్దున కానివ్వండి, రాత్రి కానివ్వండి, మిట్ట మధ్యాహ్నం కానివ్వండి. ఒకసారి మనం ఒక ప్రయాణం చేయాలనుకుంటే, ఒక ఊరి వెళ్ళాలనుకుంటే మనం మాక్సిమం చేసేది 3 గంటల నుంచి 6 గంటలేనండి. కానీ ఒక డ్రైవర్ మినిమం 8 గంటలు చేశారు. మిట్ట మధ్యాహ్నం పూట ఒకసారి ఆ ఇంజన్ దగ్గర కూర్చొని చూడండి, ఎండాకాలంలో ఎంత కష్టం ఉంటది. అక్కడ నిలబడడానికి వీలు ఉండదు. కనీసం తన నీళ్లు తాగుదామంటే ఆ నీళ్లు కూడా వేడికిపోయి ఉంటాయి. అంత వేడిలో ఆ వేడి నీళ్లు తాగితే తనకి బతకాలని ఆశ కూడా చచ్చిపోతుంది. కానీ తన ఫ్యామిలీని చూసుకోవాలి, ఫ్యామిలీ గురించి తప్పదు, కష్టం అనేది. అవన్నీ చూసుకుని కష్టపడుతున్న వాళ్ళు వీళ్ళని ప్రభుత్వంలో విలీనం చేయకపోతే ఇంకా మనం వాళ్ళకి ఇచ్చేది ఏముందని. వాళ్ళ ప్రభుత్వం నుంచి ఫెసిలిటీస్ అన్ని వస్తే దాన్ని చూసుకుని అయినా సంతోషపడతారు. చలో, మా కష్టం అనేది ఇక్కడ ఉన్నా కూడా మా ఫ్యామిలీ అయినా సంతోషపడుతుందని చెప్పేసి. అటువంటి ఏమీ లేకుండా వీళ్ళ మీద ఇంకా భారం వేస్తూ మహాలక్ష్మి అనే పథకం ద్వారా వీళ్ళ జీతాలు అనేవి కూడా తినేస్తే ఇంకా ఇంతకంటే అరాచకంగా ఉంటది. ఆర్టీసీని ఆదుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. వాళ్లకు ప్రజల తరపున మా సహకారం కూడా ఇవ్వాల్సిన బాధ్యత మాది. సరే, వాళ్ళని రెగ్యులరైజ్ చేయడం మీరు సమ్మతిస్తున్నారా? ఖచ్చితంగా వాళ్ళు ప్రభుత్వంలో ఖచ్చితంగా జాయిన్ అవ్వాలి. వాళ్ళకి తప్ప వేరే ఎవరికి కూడా ఆ హక్కు లేదు. ముందుగా వరుసలో ఉన్నది వాళ్ళు మాత్రమే. వాళ్ళని ఖచ్చితంగా ప్రభుత్వంలో కలపాల్సిందే. వాళ్ళకి ప్రభుత్వ పథకాలన్నీ అమలు కావాల్సిందే. నేను చెప్పేది ఇప్పుడు కూడా ఒకటే, రాష్ట్రంలో వాళ్ళంత కష్టపోతులు ఎవరు లేరు. క్లియర్. సో ఇంకా 3 సంవత్సరాలు ఉంది ఈయనది, దగ్గరగా 3 సంవత్సరాలు ఉంది రేవంత్ సర్కార్. సో ఈ అంటే ఎన్ని రోజులలో భర్తీ చేయాలంటారు, రెగ్యులరైజ్ చేయాలంటారు వాళ్ళకి? ఎన్ని రోజులు కాదండి, ఇప్పుడు మినిమం వీళ్ళు 1 వీక్ అయితే ఖచ్చితంగా సమ్మె చేయాలి. ఇప్పుడు వీళ్ళు ఎంత మంచి వాళ్ళంటే సమ్మె చేస్తూ కూడా ఎలక్ట్రిక్ వెహికల్ ఇంకా వదిలేశారు. ప్రజల మీద పూర్తిగా భారం పడకూడదు, వాళ్ళు కష్టపడకూడదు. కష్టాలు ఎలాగో మేము పడుతున్నాము, మా భార్య పిల్లలు కష్టపడుతున్నారు, మా కష్టాలు అనేది తెలుసు, వాళ్ళని కష్టపెట్టడము అని చెప్పేసి ఇంకా ఎలక్ట్రిక్ వెహికల్ నడిపిస్తున్నారు. మామూలుగా వాళ్ళు చేయాలనుకుంటే మొత్తం చెక్క జామంటారు దాన్ని. చెక్క జామ అంటే అసలు ఏ బస్సు కూడా బయటికి వెళ్ళకుండా అప్పుడు ప్రజలు క్లియర్ ఒక్క రోజులో తెలిసిపోయేది వాళ్ళ కష్టాలు ఏంటిదని చెప్పేసి. మా కష్టాలు ఇలా ఉన్నాయంటే ఒక్క రోజు పని చేస్తేనే వాళ్ళకి ఇంకెన్ని కష్టాలు ఉన్నాయని చెప్పి అర్థమయ్యేది. అటువంటిది తెలిసి కూడా వాళ్ళు మొత్తం బస్సులో ఆపలేదు, కొన్ని బస్సులు రన్ చేస్తూనే ఉన్నారు. అది వాళ్ళ మంచితనం. వాళ్ళకి ఆ మంచితనం ఉన్నప్పుడు మేము కూడా మా మంచితనంగా మేము వాళ్ళకి సపోర్ట్ చేయాలి. ఖచ్చితంగా వాళ్ళ ఉద్యమంలో మా వంతు కూడా సహాయం చేయాలి. వాళ్ళు ప్రభుత్వంలో ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా విలీనం కావాలి. అది వారం రోజులు పడుతుందా, నెల రోజులు పడుతుందా, సమ్మె అనేది మాత్రం ఆపకూడదు. ఖచ్చితంగా ప్రయోగించడం లేదంటే బ్లాక్ మెయిల్ చేయడం అట్లా ఏమైనా చేస్తారు. అమానుష చర్య. క్లియర్. ఎస్మా కనుక ప్రయోగించారంటే క్లియర్ కోర్టు కూడా ఇందులో జోక్యం చేసుకుంటది. ఎస్మా ప్రయోగించిన వాళ్ళకి ముట్టికాయ వేసి. అంతకు ముందు కూడా కేసీఆర్ గారు ఎస్మా ప్రయోగిస్తా అని చెప్పాను అన్నప్పుడు కోర్టు ఆల్రెడీ ఆపింది వాళ్ళని. ఈసారి కానీ ఆ పని చేస్తే మాత్రం రేవంత్ రెడ్డి గారు వాళ్ళ ప్రభుత్వాన్ని కూర్చుకున్న వాళ్ళు అవుతారు. క్లియర్. సో ఎందుకు ఫ్రీ బస్ పెట్టాలా, ఎందుకు ఇలా తలనొప్పులు తెచ్చుకోవాలా? క్లియర్ అండి. ఈ ఫ్రీ బస్ పెట్టడం వల్ల ఎవరికి లాభం లేదు. ఆడవాళ్ళు అనేది తెలియని తిరుగులకు అలవాటు పడ్డారు. ఇంకా ఒకప్పుడు ఆడవాళ్ళు ఫ్రీ బస్ లేనప్పుడు స్త్రీలకు రిజర్వేషన్ పాయింట్ అనేది ఎక్కడైతుందో అక్కడి వరకు వెళ్ళేవాళ్ళు, అక్కడే నిలబడేవాళ్ళు. వాళ్ళకు ఈవెన్ వాళ్ళ సీట్లలో కూర్చొని ఉన్నా కూడా కొంతమంది ఆడవాళ్ళు పర్లేదులే, కొద్ది ముందు అయితే మనం దిగిపోతాం అనే ఆలోచనతో నిలబడేవాళ్ళు. ఇప్పుడు అది కాదు, చివరి సీట్లో కూడా వచ్చి కూర్చుంటారు. సరే, కూర్చోవడం తప్పడం లేదు, కానీ ఆ కూర్చోవడం వల్ల ఏమవుతుందంటే పక్కనే మగవాడు కూర్చుంటారు. కూర్చున్న మగవాడు ఆడవారు వాళ్ళు వేరే పద్ధతిలో కలుస్తున్నారు అక్కడ. నాకు జరిగిన ఒక ఇన్సిడెంట్ చాలా ఇబ్బంది. నేను చెప్తాను, నాకు జరిగిన ఒక ఇన్సిడెంట్ మొత్తం చెప్పదలుచుకోలేదండి. ఇంటర్ పిల్లలు వాళ్ళు కాలేజ్ అయిపోయి ఈవినింగ్ కూడా వెళ్తున్నారు. వాళ్ళిద్దరు కూడా అసభ్యకర పద్ధతిలో కూర్చున్నారు అక్కడ. ఇటువంటి అన్ని జరుగుతున్నాయి ఈ ఫ్రీబీ వల్ల. కనీసం పేరెంట్స్ కి చెప్పదలుచుకుంది ఒకటేనండి, మీ పిల్లల్ని బయట పంపిస్తున్నారంటే వాళ్ళు ఫ్రీగా బస్ ఎక్కుతున్నారంటే వాళ్ళకి క్లియర్ ఒక మాట చెప్పండి, ఆడవాళ్ళు ఉన్న సీట్లో కూర్చోండి అని చెప్పి. లేదంటే రేపు పొద్దున మీ అబ్బాయిలు మీ చేతిలో ఉండరు. దీనివల్ల ఆర్టీసీకి నష్టం కాదు, మీ కుటుంబం కూడా నష్టపోతుంది. ఈ సమ్మె కనుక విరమించుకోకపోతే గవర్నమెంట్ ఏమైనా వాళ్ళ జీతాలు కట్ చేయడం ఇట్లా ఏమైనా చేస్తుందా నెక్స్ట్ మంత్ లో? అట్లా ఏమన్నా భయ్యా, నేను చెప్పేది ఒకటే, ఆర్టీసీ వాళ్ళు మీకు కావాలంటే 1, 2 నెలలు 3 నెలలు మీరు ఏదైనా ఒక యాప్ రెడీ చేసుకోండి.
లేదంటే ఒక క్యూఆర్ కోడ్ రెడీ చేసుకోండి. మీకు కావాల్సిన సరుకుల గురించి మేము మా వంతు సహాయం చేస్తాం. నెల 2 నెలలు 3 నెలలు అయినా పర్లేదు, మీరు సమ్మె చేయండి. మీరు ఖచ్చితంగా గవర్నమెంట్ లో జాయిన్ అవ్వాల్సిందే, మిమ్మల్ని జాయిన్ చేయాల్సిందే. క్లియర్ అది. మీరు చేసే కష్టం ఎవరు చెయ్యరు. ఇప్పుడు అందరూ కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్ కూర్చుందాం అనుకుంటారు. సో ఈ ఏసీ రూమ్ లో తిరుగుదాం అనుకుంటారు. కానీ ఎవరు కూడా డ్రైవర్ అవుతామని చెప్పి అనుకోవట్లేదు, ఎవరు కండక్టర్ అవుతామని చెప్పి అనుకోవట్లేదు, ఎవరు మెకానిక్ అవుతామని చెప్పి అనుకోవట్లేదు. మీరు చేశారు, అది మీ మంచితనం అంతే. మీకు మా పూర్తి మద్దతు ఉంటుంది. మీరు ఒక యాప్ తయారు చేసుకొని నెల 2 నెలలు 3 నెలలు ఎంతైనా పర్లేదు, మేము మిమ్మల్ని పోషిస్తాం. మీరు సమ్మె చేయండి, మీకు పూర్తి మద్దతు ఉంది మా తరఫు నుంచి. థ్యాంక్ యూ.